ముందు పిల్లలున్నవారు ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. మేము ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చామంటే 2 మంత్స్ నుండి మా అక్షయ స్వీట్ తిన్నా, ఐస్ క్రీమ్ తిన్నా, ఏదైనా గట్టిగా నవిలినా కూడా పన్ను జివ్ అంటుందని చెప్పింది. సర్లే పేస్ట్ మారిస్తే సరిపోద్దిలే అని మేము అనుకున్నాం. అది కూడా రైట్ సైడ్ పన్ను. కానీ ఇక్కడ ఎక్స్రే తీసాక డాక్టర్స్ ఏం చెప్పారంటే 4 పన్ను డ్యామేజ్ అయిపోయినాయి అన్నారు. నేను అది విని ఫుల్ షాక్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు అక్షయ్కి నొప్పి వస్తున్న పన్ను కూడా చాలా క్లీన్ గా ఉంటది. మీరు కూడా చూద్దురు. చాక్లెట్స్ తింటారా? ఇంకా చూసారా ఒక్కొక్కరికి ఎలా పళ్ళు పీకేస్తున్నారు? చూసావా? పళ్ళు తింటావమ్మా? చాక్లెట్స్ తినవు కదా? చాక్లెట్స్ తినవు కదా? చాక్లెట్స్ తినకూడదు. హాయ్ అండి. ఇప్పుడు కాలంలో అంటే ఈ జనరేషన్ పిల్లల్లో ఎక్కువ శాతం పళ్ళ వరుస అనేది నీట్గా అనేది రావట్లేదు. మా పిల్లల్లో అలాగే ఫస్ట్ పుట్టినప్పుడు అయితే అదే ఫస్ట్ వచ్చే పళ్ళు మాత్రం బాగానే ఉన్నాయి. ఊడిపోయి వచ్చిన పళ్ళు అయితే సరిగ్గా రావట్లేదు. దీనికైతే చిన్న ప్రాబ్లం ఉంది. పన్ను అయితే నొప్పి వస్తుందంట. సరే చూపిద్దాము. అయితే నేనైతే హాస్పిటల్కి వచ్చాను. అసలు డాక్టర్ని కూడా కనుక్కుందాం. మామూలుగా మా చుట్టాల్లోనే ఎక్కువ మంది పిల్లల్లో పళ్ళ వరుస అనేది ఊడిపోయి వచ్చిన తర్వాత సరిగ్గా రావటం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అడుగుదాం అనుకుంటున్నాను డాక్టర్ని కూడా. చూద్దాం. హాస్పిటల్ అయితే చాలా పెద్దగా బాగుందండి. చూడండి హాస్పిటల్ అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి హాస్పిటల్ ఎంట్రన్స్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము మేము. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకా ముందా జస్ట్ ఇప్పుడే వచ్చాము. కొంచెం మంచిగా కలర్ఫుల్ గా ఉంది కదా అనేసి ఈ పిల్ల బ్యాచ్ అందరికి పళ్ళు చూపించాలి ఇప్పుడు. కానీ చాలా పెద్దగా ఉంది అంటే హాస్పిటల్. ఇక్కడ ఓన్లీ స్టూడెంట్స్ ఉంటారా? డాక్టర్స్ కూడా? డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్. ఓకే. మరి హైదరాబాద్ లో హాస్పిటల్కి వెళ్ళాలంటే భయము. ఇక్కడ చాలా మంది చెప్పారు మామూలుగా, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ కూడా ఇదైతే మంచిగా ఉంది అని అనేసి చెప్పారు. ఇక్కడ వచ్చేసి ఓపీ 50 రూపీసేనండి. ఏ హాస్పిటల్లో డాక్టర్ జస్ట్ అలా చూసినా 500 రూపీస్ అయితే తీసుకుంటారు హైదరాబాద్లో అయితే. కానీ ఈ హాస్పిటల్లో మాత్రం 50 రూపీసే. డాక్టర్ అయితే ఇన్ని రోజులు మీరు ఎలా ఉన్నారు, మొత్తం 2 పాడైపోయినాయి, మీరు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు, వెంటనే చూపించాల్సిందని అంది అక్కడ ఉన్న డాక్టర్. కానీ మరి ఇక్కడ ఒకళ్ళు చెప్పారు 15 ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయరు అని అన్నారు. మరి లోపల ఇంకొక డాక్టర్స్ని కలవాలంట. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాము. డాక్టర్ గారు అయితే చూసారండి. డాక్టర్ గారు చూసి ముందు సీరియస్ అయ్యారు మా పైన. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు, వెంటనే తీసుకొచ్చుంటే బాగుండేది. పర్మనెంట్ పళ్ళు ఉంటాయి కదా చివరన, అవి ఫుల్గా డ్యామేజ్ అయిపోయినాయి. ఈ పాల పళ్ళు అనేది కూడా డ్యామేజ్ అయిపోయినాయి. కనీసం ఇవన్నా ఊడిపోతాయి. ఆ పర్మనెంట్ పళ్ళు పోతే కష్టమయ్యేది కదా, మీరు ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశారంటే నేనేమన్నానంటే మనకి అసలు కొంచెం కూడా తెలియలేదండి. పన్ను పుచ్చుంటే కనుక మేము హాస్పిటల్కి తీసుకొచ్చే వాళ్ళం. కానీ అలా కూడా లేదు, పెయిన్ కూడా ఏం రాలేదు. ఇప్పుడు మీరు రైట్ సైడ్, అసలు వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్ గారు రైట్ సైడ్ పెయిన్ వస్తుంది మా అమ్మాయికి, కానీ అటువైపు కూడా ఎక్కువ లేదు, లెఫ్ట్ వైపే పాల పళ్ళు ఉంటాయి కదా అటువైపే బాగా డ్యామేజ్ అయ్యింది అనేలకి నేను ఆశ్చర్యపోయాను. సరే మొత్తానికైతే ఇప్పుడు ఎక్స్రే అయితే తీపించమన్నారు. ఎక్స్రే తీపించాక మాట్లాడదాం. ఇప్పుడే ఎక్స్రే అయితే తీయించామండి. డాక్టర్ గారిని కనుక్కోవాలి. ఇంకా ఇప్పుడు చెప్తా అన్నారు అసలు ఏంటి ఎలా ఉంది అనేసి. పర్మనెంట్ పళ్ళు కూడా ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు చెప్తారు. లోపలికి వెళ్ళాలి. కొంచెం పిలుస్తా అన్నారు, ఆగమన్నారు, వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేస్తున్నాం మేము. ఎక్స్రే చూసిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే పర్మనెంట్ పళ్ళనేమో సిమెంట్ వేసేసేద్దాం ఇంకా డ్యామేజ్ అవ్వకుండా, పాల పళ్ళని మాత్రం పీకేసేయాలని చెప్పారు. ఇప్పుడైతే చేయరంట ట్రీట్మెంట్. మళ్ళీ ఇంకో రోజు రమ్మని చెప్పారు. వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారంట, ఆ రోజు రమ్మన్నారు. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఎలా చేస్తా అన్నారంటే అపాయింట్మెంట్ తీసుకుని ఒక రోజు రమ్మని చెప్పారు కదా, ఆ రోజు ఏం చేస్తారంటే పర్మనెంట్ పళ్ళు ఉన్నాయి కదా వాటికి మాత్రం సిమెంట్ వేస్తారంట. పాల పళ్ళు మాత్రం పీకేయాలన్నారు. కానీ ఒకటే పీకుతారంట. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొకసారి రావాలి, 2 ఒకేసారి పీకూడదని చెప్పారు. మా అక్షయ్ పళ్ళు నీట్గానే ఉంది. చూడటానికి ఏది పుచ్చున్నట్టు కూడా కనిపించట్లేదు. అయినా ఎందుకులే సరే ఒకసారి చూపిద్దాము, మనకి దగ్గరలోనే ఉంది హాస్పిటల్ అనేసి మేమైతే వచ్చాము. చూసారా ఎలా డ్యామేజ్ అయిపోయినాయో. అందుకనే మనం పిల్లలు పంటి నొప్పి అన్నా కూడా కొంచెం ఏదైనా తేడాగా చెప్పారనుకోండి వెంటనే హాస్పిటల్ అయితే తీసుకెళ్ళండి. ఇప్పుడు పిల్లల్లో పళ్ళు అనేది సరిగ్గా ఉండట్లేదు, అజాగ్రత్త మాత్రం చేయొద్దు. డాక్టర్ గారిని ఇంకోటి కూడా అడిగాను, ఎందుకని పిల్లలకి ఇప్పుడు పళ్ళ వరుస కానీ పళ్ళు ఇలాగా వెంటనే ఇలాగా అవుతున్నాయి కదా, ఎందువల్ల ఇలాగా అని అడిగితే వాళ్ళ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఫుడ్ అనేది సరిగ్గా ఉండట్లేదు. ఆ ఫుడ్ వల్ల
వల్లనే ఇప్పుడు ఇలా పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. మేమైతే పేస్ట్లు కూడా వాళ్ళకి మంచి మంచి చూసి పెడతా ఉంటాము, అయినా కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. మెయిన్ వాళ్ళు పుట్టగానే వచ్చిన పళ్ళు అయితే ఫస్ట్ వచ్చిన పళ్ళు అయితే క్లీన్గానే బాగానే ఉన్నాయి, కానీ ఊడిపోయి వచ్చిన తర్వాత పళ్ళ వాస అనేది సరిగ్గా రావట్లేదు, పళ్ళు కూడా ఇలా ఉంటున్నాయి. నేను చాలామంది పిల్లల్లో ఇలాంటిది అబ్జర్వ్ చేశాను. మీ పిల్లల్లో కనుక ఏదైనా నొప్పి అన్నా కూడా వెంటనే తీసుకెళ్ళండి. హాస్పిటల్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. హైదరాబాద్లో హాస్పిటల్స్ అంటే ముందు నాకు భయం అండి, ఎందుకంటే కొంచెం దానికి చాలా అమౌంట్ వేసేస్తారు, కానీ ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్. పన్ను తీసేసినందుకేమో 100 రూపీస్ అన్నారు, ఒక పన్నుకి సిమెంట్ వేసినందుకు 300 రూపీస్ అన్నారు. సరే, రీజనబుల్ అయినా ఏదైనా కూడా మన పిల్లలకి వచ్చింది మనం చూపించుకోవాలి కాబట్టి అంటే లేనిపోని ప్రాబ్లమ్స్ అయితే చెప్తారని అనుకోవద్దు, మంచిగానే ఉంది. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన జనరేషన్కి వీళ్ళ జనరేషన్కి చాలా తేడా ఉంది. మనం అన్నంత స్ట్రాంగ్గా వీళ్ళు ఉండలేకపోతున్నారు. కొంచెం పన్ను నొప్పి అయినా అజాగ్రత్త చేయకుండా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి. నేను కొంచెం లేట్ అయినా కూడా ఇంకా కొంచెం ఇబ్బంది అయిపోయేదేమో, లక్ కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాను. దీన్నే కొంచెం ఈ వీడియో మీకు పనికొచ్చిద్దని నేను అనుకుంటున్నాను. పాపం ఇక్కడ చూస్తుంటే అందరూ పిల్లలే ఉన్నారండి, పేరెంట్స్ కన్నా పిల్లలే ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మనం పిల్లలకి మంచి ఆరోగ్యం మంచి లైఫ్ అనేది ఇవ్వాలనుకుంటాం, కానీ ఈ రోజును బట్టి ఆరోగ్యం అనేది ఇవ్వటం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనం తినే ఫుడ్లో చాలా కల్తీ ఉండటం వల్ల మన పిల్లలకి మంచి ఆరోగ్యం అయితే ఇవ్వలేకపోతున్నాం.